ఆది దేవుడు, బైబిల్తో మనల్ని నడిపించిన దేవాది దేవుడు ఇప్పుడు పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించమన్న దేవుడు 2 ఆజ్ఞలతో మమ్మల్ని 2 కళ్ళుగా మనల్ని చేసి పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి. మీరు పరిశుద్ధంగా జీవించినప్పుడు మీరు ఇతరులకి, అనేకులకి ఆశీర్వాదకరంగా మారతారు అని చెప్పినప్పుడు, అని నమ్మితే దుష్టుడు మరణం పొందుట నీకు ఏమాత్రము ఇష్టం ఉండదు. దుష్టుడు మరణం పొందుట నాకేమాత్రం ఇష్టం ఉండదని దేవుడు చెప్తున్నాడు. దుర్మార్గుడు, దుష్టుడు మారాలని, తన జీవితాన్ని మార్చుకోవాలని యేసయ్య కోరుతున్నాడు. తను దుర్మార్గతనం నుంచి విడిచిపెట్టి మారు మనసు పొందుతాడేమో, పశ్చాత్తాపం పడతాడేమో, మార్పు ఎక్కడైనా దొరుకుతుందేమో అని దేవుడు చూస్తున్నాడు. పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుడిని ఆరాధిస్తామని దేవుడు చూస్తున్నాడు. కానీ ఇల్లు కట్టుకొని రాయ, నిరాకరించిన రాయి, మూలకు తలరాయి అయింది, మూలకు తలరాయి అయిపోయింది. ఒక రోజు చనిపోతావు. ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? నరకానికి వెళ్ళాలి. నరకపు ద్వారాల్లో బగబగ కాలుతా 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 ఉండాలి. ఎందుకు వచ్చింది ఈ బాధ? ఎందుకు వచ్చింది ఈ కష్టం? ఎన్నిసార్లు చెప్పాను, ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడికి హఠాత్తుగా మరణం వచ్చును. ఏమన్నాడు ఆయన? పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నన్ను ఆరాధించండి అన్నాడు. నిన్ను వలని పొరుగు అని ప్రేమించమన్నాడు, ధర్మంగా బతకమన్నాడు, న్యాయంగా బతకమన్నాడు. ఎక్కడ చూసినా అధర్మం, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా నాశనం, ఎక్కడ చూసినా బలాత్కారం, ఎక్కడ చూసినా కీడు, అబద్ధము, మోసము, ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు చూడండి, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరంగా దేవుడు తాను చేసేసాడు. ఎప్పుడైతే ప్రార్థన నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరంగా మార్చి మనల్ని బలపరిచాడు, మనల్ని ఆశీర్వదించాడు. పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నన్ను ఆరాధించండి అని దేవుడు చెప్తున్నాడు. నిన్ను వలని పొరుగు